అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడమే కాకుండా, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక, నిధులు లేక, కరెంటు లేక, సంక్షేమ కార్యక్రమాలు లేక, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. మరి ఆ సందర్భంలో మనకు తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మన ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి సంకల్పంతోనే డిప్యూటీ స్పీకర్గా వారు రాజీనామా చేసి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి, మరి 2001లో ఈ గులాబీ జెండాని ప్రారంభించిన తర్వాత సంబంధ వర్గాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, యువకులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు కూడా మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మరి ఉధృతంగా ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా సంఘీభావంగా మేము వెంబడి ఉంటామని, తెలంగాణ సమాజం ఆ యొక్క మీటింగ్లలో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున మరి ముందుకొచ్చినటువంటి సందర్భాన్ని చూసినాం. మరి అదేవిధంగా సకల జనుల సమ్మె కూడా మనం చూసినాం. కాబట్టి అనేకమైనటువంటి పోరాటాల తర్వాత 2009లో తెలంగాణ మరి రాష్ట్రం ఇస్తాము అని చెప్పి, అంటే ఆ రోజు పరిస్థితి మీకు అందరికీ తెలుసు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరినటువంటి సందర్భం. అమరణ నిరాహార దీక్షకు మరి వారు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించినటువంటి సందర్భం. ఆ తర్వాత నిమ్స్ హాస్పిటల్లో వారు అమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో మరి అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మరి ఒక పార్లమెంటు సభ్యుడు ఒక రాష్ట్రం కోసం ప్రాణాలు ఇవ్వడానికి మరి ముందుకు వస్తున్నటువంటి సందర్భం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని మరి ముందుకు రావడం, ఆ తర్వాత చిదంబరం గారు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి పోవడం, ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నటువంటి చరిత్ర. ఈరోజు ఎవడన్నా మాట్లాడవచ్చు వాళ్ళు ఇచ్చిరు వీళ్ళు ఇచ్చిరు అని, కానీ తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పి పోరాటానికి ముందుకు తీసుకెళ్ళి ఉద్యమాన్ని దశ దిశలా వ్యాపింపజేసి మా రాష్ట్రం మాకు కావాలి, స్వయం పాలన జరగాలని ఏకైక లక్ష్యంతోనే కేసీఆర్ గారు ముందుకు వచ్చింది మనందరికీ తెలుసు. ఆ తర్వాత 2014లో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం. ఆ 10 సంవత్సరాల పరిపాలన మనం కళ్ళారా చూసినాం. ఇక్కడ మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులు కూడా చూసారు ఎంత సంతోషంగా 10 సంవత్సరాలు ఉండే. మీకు 24 గంటల కరెంటు, గ్రామీణ ప్రాంతం కానీ, పట్టణ ప్రాంతం కానీ, ఇండస్ట్రీస్ కానీ 24 గంటల కరెంట్ ఇచ్చింది. ఇంటింటికి తాగే నీరు మిషన్ భగీరథ ద్వారా, మరి అదేవిధంగా ఇరిగేషన్ వాటర్. అంటే ఈరోజు దేశం అబ్బురపడే విధంగా మన వరి ధాన్యం వస్తుందంటే దానికి కేసీఆర్ గారు చేసినటువంటి కృషి. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్టు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కనీసం ఒక 100 వరకు సంక్షేమ కార్యక్రమాల్ని, రైతు బంధు, రైతు బీమా కూడా మరి కేసీఆర్ గారే తీసుకొచ్చినటువంటిది. అప్పటి వరకు రైతు బంధు అంటే ఈ దేశంలో ఎవరికి తెలియదు, రైతు బీమా అంటే కూడా ఎవరికి తెలియదు. మరి అటువంటి కార్యక్రమాలు 10 సంవత్సరాలు సంపూర్ణంగా చేసిన తర్వాత సరే అనుకోకుండా మరి 2023లో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 1.5 సంవత్సరంలో ఏం జరిగిందో ప్రజలందరూ చూశారు. రైతాంగం చూసిర్రు, నిరుద్యోగులు చూసిర్రు, ఉద్యోగులు చూసిర్రు, మహిళలు చూసిర్రు, యువకులు చూసిర్రు, అన్ని వర్గాల సమాజం కూడా చూసింది ప్రభుత్వం ఎట్లుందని. మళ్ళా కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భం.
ఒక ప్రభుత్వం ఇంత తొందరగా అంటే ఒక సంవత్సరం కాలంలోనే ఈ భారతదేశ చరిత్రలో అబాసుపాయలైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇది మా యొక్క గులాబీ పండుగ. గులాబీ పండుగ అంటే ప్రతి కుటుంబానికి సంబంధించిన పండుగ. టీఆర్ఎస్ కార్యకర్తలకే కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలకే కాదు, ఈ గులాబీ జెండానే తెలంగాణ ప్రతి ఇంట్లో ప్రతి సమాజానికి సంబంధించినటువంటి జెండా ఇది. అందరూ కూడా మా పండుగకు మేము వస్తామని ఈ రజతోత్సవ సభలు అంటే 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సభకు మేము కూడా వస్తామని మా నాయకులు అంటే మా గౌరవ శాసనసభ్యులు కావచ్చు, మా శాసన మండలి సభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, గతంలో ఉన్న జెడ్పీటీసీ ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మా కార్పొరేటర్లు కౌన్సిలర్లు కావచ్చు, మా నాయకులు సీనియర్ నాయకులు, అదేవిధంగా మా పార్టీ ఉద్యమ నాయకులు కావచ్చు, వాళ్ళు ప్రజల దగ్గరికి పోయినప్పుడు ప్రజలు చెప్తుంది మీరు బండి అరేంజ్ చేయండి మేము వస్తామని. మేము వస్తాం, మేము సంఘీభావం చెప్తాం, మేము మోసపోయినాం, ఈరోజు గోసపడుతున్నాం, తప్పకుండా కేసీఆర్ గారి వెంబడే మేము ఉంటామని ఈరోజు అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. అందుకే 27 తారీఖు నాడు జరిగే సభ కుంభమేళను తలపించే విధంగా ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈడ 14